అందరికీ నమస్కారం అండి. ఎడారిగా మారిన పుణ్యక్షేత్రము తలకాడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పక్కనే కావేరీ నది. కానీ ఆ ఊరు మాత్రము ఎడారిని తలపిస్తుంది. కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఒక రాణి శాపం కారణంగా అలా మారిపోయింది అంటారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? ఆ రాణి ఎవరు? ఆమెకి మైసూర్ రాజ్యానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే తలకాడు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే పుణ్యక్షేత్రం ఉంది. క్రీస్తు శకము 3వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతము అనేక రాజులకు ముఖ్య నగరంగా ఉండేది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనక ఒక స్థల పురాణం ఉంది. ఒకసారి సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయట. శివభక్తి పరాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఆ బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకు పూజలు చేయసాగారు. కాలం ఇలా గడుస్తుండగా తలా కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడికి చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న బూరుగు చెట్టును చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకటం మొదలుపెట్టారు. కానీ గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారటం చూసి వాళ్ళ నోట మాట రాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి వారికి ఇలా వినిపించింది. తాను పరమేశ్వరుడనని, తనను పూజిస్తున్న సోమదత్తుని కోసము బూరుగు చెట్టులో నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది. ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తలా కాడులతో పాటు ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా కైవల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావటం చేత అక్కడ వెలిసిన పరమేశ్వరుని వైద్యనాథునిగా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలిచేవారు. అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయం నిర్మించారు. తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్య నగరంగా మారటంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటు మరొక 4 శివాలయాలు కూడా నిర్మించారు. పాతాళేశ్వర, అర్కేశ్వర, మరుళేశ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలు ఈ 5 శివాలయాలు. ఈ 5 శివాలయాలను కలిపి పంచలింగాలుగా పిలుస్తారు. వీటితో పాటు మరొక 25 బ్రహ్మాండమైన ఆలయాలు తలకాడులో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న కీర్తినారాయణ ఆలయం కూడా చాలా ముఖ్యమైనది. ప్రస్తుతానికి ఈ ఆలయంలో చాలా వరకు ఇసుక దెబ్బల కింద కూరుకుని పోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది దేవాలయాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతము ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.